హలో గైస్, అందరికీ చూడండి. ఈరోజు వీడియోలో 470, 460 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే టాపిక్ మీద ఈరోజు వీడియో డిస్కస్ చేద్దాం. సో అప్పుడేంటంటే మీరు బేబీ బుల్లెట్ బుక్ కనుక పర్ఫెక్ట్గా చదివినట్లయితే సాంస్క్రిట్, ఇంగ్లీష్, మ్యాథ్స్ 1A 2A అంటే మ్యాథ్స్ 1A వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ వరకు ఉంటుంది, మ్యాథ్స్ 2A వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ వరకు ఉంటుంది, మ్యాథ్స్ 1B 2B 1B వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, 2B వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఫిజిక్స్, కెమిస్ట్రీ బేబీ బుల్లెట్ బుక్ కనుక పర్ఫెక్ట్గా చదివినట్లయితే మ్యాథ్స్ 1A తీసుకుందాం ఫర్ సపోజ్ 68 మార్క్స్ దిగుతుంది బేబీ బుల్లెట్ బుక్ నుంచి. సో ఓకే, 75 మార్క్స్ పేపర్ కాబట్టి 68 మార్క్స్ బేబీ బుల్లెట్ బుక్ నుంచి దిగిపోతున్నాయి. సో ఓకే, రిమైనింగ్ 7 మార్క్స్ 75కి 75 రావాలంటే మీరు అక్షరా సిరీస్ అనేది ఫాలో అవ్వాలి. సో మా దగ్గర ఈ అక్షరా సిరీస్ అనేది అక్షరా సిరీస్ అనే మెటీరియల్ లేదు అనుకుంటే కనుక కంగారు ఏం లేదు, నేను ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఓకేనా, నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కనుక ఎవరి దగ్గర లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్లో ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆ ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా మీరు ఏం చేయాలి, 2 మార్క్స్ చేయాలి. ఎక్కువగా 2 మార్క్స్ వచ్చినప్పటికి ఎలా ఇస్తాడంటే పేపరు 2 మార్క్స్ వచ్చినప్పటికి 6 క్వశ్చన్స్ అయితే పక్కా బేబీ బుల్లెట్ బుక్ నుంచి, రిమైనింగ్ 4 క్వశ్చన్స్ మిస్ అవుతాయి. సో అంటే ఏదో 1 or 2 క్వశ్చన్స్ టఫ్ ఇవ్వాలి కదా వాడు, అందుకని నాకు తెలిసినంత వరకు 4 క్వశ్చన్స్ వరకు టఫ్ ఇస్తాడు వాడు, ఎంత టఫ్ ఇద్దాం అనుకున్నా సరే. సో ఆ 4 క్వశ్చన్స్ వచ్చినప్పటికి ఏంటంటే అక్షరా సిరీస్లో ఉంటుంది. సో ఓకే, మీరు అక్షరా సిరీస్ కొత్తగా కొనాల్సిన అవసరం లేదు మాకు 75 కావాలి, ఇంకా బేబీ బుల్లెట్ బుక్ ఫాలో అవ్వం మేము అనుకుంటే అక్షరా సిరీస్ ఫాలో అయిపోండి, ఇంకా పని ఉండదు ఇంకా. సో ఓకే, కానీ బేబీ బుల్లెట్ బుక్ కనుక చదివితే 75కి 68 మార్క్స్ పక్కా వస్తాయి. అన్ని లెసన్స్ చదవాలి, అన్ని క్వశ్చన్స్ చదవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు అన్ని లెసన్స్ చదివితేనే మీకు 75కి 68 మార్క్స్ పక్కా. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే 60కి ఫిజిక్స్ పరంగా చూసుకున్నట్లయితే 56 మార్క్స్ పక్క, కెమిస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే 53 మార్క్స్ పక్క, వాడంతా టఫ్ ఇచ్చినా సరే. రిమైనింగ్ మాకు 7 మార్క్స్ కావాలి అంటే 60 రావాలి అనుకుంటే కనుక స్టార్ క్యూలో ఎక్స్ట్రా ఒక 2 or 3 క్వశ్చన్స్ ఉన్నాయి లెసన్కి, ఆ క్వశ్చన్స్ కూడా పెడతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చినప్పటికి ఏంటంటే స్టార్ క్యూ ఫాలో అయితే బెస్ట్ మీకు. సో ఓకే, మాకు బేబీ బుల్లెట్ బుక్ వద్దు, డైరెక్ట్గా స్టార్ క్యూ కొనేసుకుంటే 60 వస్తాయంటే గ్యారంటీగా వస్తాయి. సో ఓకే, బేబీ బుల్లెట్ బుక్ కనుక కొనుక్కున్నట్లయితే అంటే బేబీ బుల్లెట్ బుక్ కనుక ఫాలో అయినట్లయితే స్కోరింగ్ వరకు వచ్చేస్తారా. తర్వాత ఎక్స్ట్రా కావాలి మాకు అంటే అవుట్ ఆఫ్ కావాలనుకుంటే అక్షరా సిరీస్ నుంచి ఒక ఎక్స్ట్రా క్వశ్చన్స్ అన్ని పెడతాను నేను, ఆ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే. ఎక్స్ట్రా క్వశ్చన్స్ అంటే ఏంటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఏదైతే బేబీ బుల్లెట్ బుక్ నుంచి మిస్ అయినాయో ఆ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 75/75 పక్కా డ్యామ్ షూర్. సో ఓకేనా, 470/460 పక్కా. సో ఓకే, ఓన్లీ మేము బేబీ బుల్లెట్ బుక్కే ఫాలో అవుతుంది, మాకు స్కోరింగ్ సరిపోతుంది అనుకుంటే ఇంకా అక్షరా సిరీస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చినప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అవుట్ ఆఫ్ రావాలంటే అక్షరా సిరీస్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే, ఎక్స్ట్రా క్వశ్చన్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ.